హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న డే ట్రిప్కి భువన్ ఐలాండ్కి వెళ్తున్నాం. లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే డ్రైవ్ కూడా చాలా బాగుంది. రోడ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. వెదర్ కూడా బాగుంది. దారిలో కనిపిస్తున్న అందమైన వ్యూస్ చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. లక్కీగా ఈరోజు కూడా రెయిన్ లేదు, సో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఫైనల్గా మనం ఫెర్రీ టెర్మినల్కి వచ్చేసాము. మనం లేన్ నెంబర్ 2లోకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కార్లు ఫెర్రీలోకి ఎంటర్ అవుతున్నాయి, లోపలికి వెళ్తున్నాయి కార్లు అన్నీ. చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇది ఎంత వైడ్గా ఉందో. ఇక్కడ క్రూ మనకి డైరెక్షన్ చెప్తూ ఉంటారు, ఏ లేన్లోకి వెళ్ళాలి, ఎక్కడ పార్క్ చేయాలన్నది. ఒకసారి ఇక్కడ పార్క్ చేసిన తర్వాత మనం అప్పర్ డెక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ ప్యాసింజర్ సిట్టింగ్ ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత చూడండి సిట్టింగ్ ఏరియా ఎంత వైడ్గా ఉందో. దీంట్లోనే ఫుడ్ కోర్ట్లు అండ్ కెఫే కూడా ఉంటుంది, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి యూజ్ఫుల్గా. ఇంకా పైకి వచ్చామంటే దీన్ని ఏమో సన్ డెక్ అంటారు. చూడండి ఇక్కడ నుంచి ఓషన్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫెర్రీ. ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. చూడండి కొంతమంది పైకి వచ్చి ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల చాలా ఐలాండ్లు ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్ళేది భువన్ ఐలాండ్. మనం ఫెర్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడికి రీచ్ అవ్వడానికి మనకు 20 minutes టైం పడుతుంది. ఆల్మోస్ట్ మనం భువన్ ఐలాండ్కి రీచ్ అయిపోయాము. ఆ డాక్స్ చూడండి, ఇవన్నీ ప్రైవేట్ డాక్స్. ఇవి ఇంకా మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు దిగిపోవడానికి. ఇక్కడ నుంచి మన ఫెరీ కూడా డాక్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇంకా దిగిపోవడానికి రెడీ అయిపోతుంది. ఫెరీ దిగిన తర్వాత డోర్మెన్ పాయింట్ అని ఒక ట్రైల్ ఒకటి ఉంది. ఒక 200 meters వాక్ చేస్తే అక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న సీనరీస్ చూడవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి ఒక ఐలాండ్ ఒకటి కనిపిస్తుంది. అలాగే మా వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మా స్నిక్కర్స్ గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, తెగ తిరిగేస్తున్నాడు అటు ఇటు అటు ఇటు. ఇక్కడ నుంచి ఇంకో 700 meters ట్రైల్ ఉంటుంది. దాన్నే డోర్మెన్ పాయింట్ అంటారు, అదే మెయిన్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, బీచ్ వ్యూ. చూడండి ఐలాండ్స్ కూడా కనిపిస్తున్నాయి లాంగ్ వ్యూలో. ఇక్కడ ఒక 1/2 hour స్పెండ్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఆర్టిసన్ స్క్వేర్ అని ఒక ఇక్కడ దగ్గరలో ఉంటుంది. దాంట్లో ఏంటంటే రెస్టారెంట్స్, కేఫేస్ అన్నీ ఉంటాయి. మంచి ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తినాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ షాపింగ్ మాల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ శాండ్విచ్స్, బర్గర్స్ దొరుకుతాయి. ఇన్ బిట్వీన్ $11 to $13 ప్రైస్లో ఉంటాయి. ఈ గ్యాప్లో మా వాళ్ళు స్నిక్కర్స్ గాడిని వాక్ తీసుకెళ్లారు. దాని తర్వాత దగ్గరలో ఉన్న కోకా వెస్ట్ అనే చాక్లెట్ షాప్కి వెళ్ళాం. కొన్ని చాక్లెట్లు టేస్ట్ చేసాము, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా వచ్చినప్పుడు తప్పనిసరిగా దీన్ని విజిట్ చేయండి. ఇక్కడ నుంచి సీడర్ హౌస్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. మన గ్రేప్స్ నుంచి వైన్ ఎలా తయారు చేస్తారో యాపిల్స్ నుంచి సీడర్ తయారు చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఒకే రోజులో మొత్తం అన్నీ కవర్ చేయాలి. ఓన్లీ 1 day ట్రిప్ ఇది. సో మొత్తం అంతా ప్యాకెట్గా ప్లాన్ చేసాం. శాండ్ బీచ్కి వచ్చాము. శాండ్ బీచ్లో కొంచెంసేపు మా వాళ్ళు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ మనం లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు. చుట్టూ చూస్తే ఒకవైపు ఓషన్,
ఇంకొక వైపు మౌంటైన్స్, మధ్యలో ఈ లైట్ హౌస్. వావ్, నిజంగా చాలా అమేజింగ్ వ్యూ ఇది. మా స్నిక్కర్స్ కాడ అయితే ఈ బీచ్ స్మెల్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక చూడండి, ఒక పాము కనిపిస్తుంది ఇక్కడ. ఫస్ట్ టైం నేను కెనడా వచ్చిన తర్వాత పాముని చూడడం. ఇక్కడికి వచ్చాక ఇంత దూరం వచ్చినందుకు వర్త్ ఇట్ అనిపించింది. ముఖ్యంగా ఈ ఓషన్ వ్యూతో లైట్ హౌస్ చూడడం చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడ గాలి కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఫైనల్గా ఈ ఐలాండ్ ట్రిప్ అయితే నాకు సూపర్గా అనిపించింది. మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.